హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గానే మేమైతే కొత్త బావి కట్టేసినాం మా చేనులో అయితే. సో దగ్గర దగ్గర ₹1,00,000 దాకా అయినాయి. ఇదే కూర్చున్న బావినే చూపెడతాన్ని మా చేనులో అయితే ఈరోజు మొత్తం అయితే తిరిగి చూపెడతా. ఈరోజు వచ్చినాక చాలా పోదాం మా చేనులో ఏమేమి పెట్టినామనేది. ఇక్కడ మిర్చీలు, ఇది ఒక టమాం కూడా వేసినాం. అక్కడ నుంచి వచ్చింది డైరెక్ట్ ఇక్కడే. ఇది ఒక బావి, ఇవన్నీ పత్తి. మొత్తం తిరిగి చూద్దాం. పత్తి అయితే మొత్తం మినిమం ఉంది. ఇక్కడ ఒక పందిరి ఉంది. దగ్గర చాలా పెద్ద చేను ఉంది. అవతల పోదాం, మొత్తం తిరిగిద్దాం. చూసేలా మొత్తం రోడ్ పక్కన ఉంటుంది చేనులు. అవి మొత్తం చేను మాదే. మొత్తం ఇక్కడ అడుగు ఉంది కొద్దిగా. నెక్స్ట్ ఇయర్లో ట్రాక్టర్తో దొబ్బుతే అయిపోతుంది. మొత్తం అయితే 4 పందిరీలు ఉంటాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇంకొకటి అక్కడ ఉంటుంది. ఇందాక చూపెట్టింది అది ఇంకొకటి పైన ఉంటుంది. పోదాం పైన కూడా. చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, చాలా అలసిపోయిన తిరగడం అంటే నా వల్ల అవుతలేదా. మొత్తం గడ్డ అయితే మినిమం ఉంది. పత్తే కనబడుతుంది కదా, చాలా అలసి వచ్చింది. చాలా నది పడ్డాయి, నీళ్ళే తాగుతున్నా పందిరిలో వచ్చి. ఈ గుట్ట ఎక్కాలి, అవతల పందిరికి పోవాలా. ఇదంతా మొత్తం గడ్డి ఉంది. ఈ గడ్డలు అయితే నేను కూడా కనబడతలేదు. ఆ పాములు ఉంటాయి మరి. ఇక ఇంతగానా, అరే బాప్రే, చాలా కష్టపడిపోవాలా. ఇక్కడ ఎందుకు వస్తాను తెలుసా, మేము ఒకప్పుడు ఇక్కడ నీళ్ళు తాగే ప్లేస్ ఉందా, ఉందా, ఇదే నీళ్ళు తాగే ప్లేస్. ఇంత మొత్తం ఇంత ఖరాబ్ అయిపోయింది. ఇది ఎప్పటికి ఉంటుందా, ఎండాకాలం కూడా. చేను పక్కనే గుట్ట ఎక్కేసిన, ఇక్కడ కూడా పత్తి ఉందా. అరే బాప్రే, ఈ డబ్బాలు ఎందుకు ఇట్లా పెట్టినంటే పందులు రాకుండా సాటు కొడుతుంది. ఇది సోలార్ కనెక్షన్ ఉంటుంది ఇంటికాడ నుంచి, అన్నిటికీ సప్లై ఇదే. అరే బాప్రే, ఎట్లుంది ఆ పత్తి మినిమం. అరే బాప్రే, ఇక లాస్ట్ పందిరికి వచ్చిన. దీంట్లో ఒక మంచం ఉంటుంది పైన, దాంట్లో ఎట్లుందో వ్యూ. చేను అంటే ఇది. అరే బాప్రే, ఇక కింద చూస్తే పెడతాగు. ఆ రోడ్డుకి వెళ్ళి అక్కడ నుంచి ఒక్కొక్క మనిషి కనబడుతుందా, అక్కడ నుంచి ఈ చుట్టూ మొత్తం ఇక. అరే ఇక తేగ చెట్టు లాస్ట్ అక్కడ, ఇంకా అంత తేగ చెట్టు. ఇక్కడ రావాలి, కింద నుంచి మొత్తం చేను ఒకటే వర్షాల లేవర్లో ఉంటుంది. ఇదంతా ఒక్కొని చేయాలంటే చాలా ఇబ్బంది. నేను సంవత్సరం లేనంటే ఈ ఒక్క పక్క అయితే చేయడమే ఆపేసిండు. అంతా నేను లేనంటే మొత్తం గడ్డి ఇవన్నీ చిన్న చిన్న పొరకలు గిరకలు అన్నీ అయిపోయినాయి. ఇట్లా ఉంటుంది ఒక కథ, చేనుల కథ. ఇదంతా నేను నా తమ్ముడు, నాన్న
మేము ముగ్గురమే ఇదంతా కంప్లీట్ చేస్తాం. కానీ దేవత కోసం అక్కడ ఉండాల్సి వస్తుంది. కానీ వచ్చేస్తా, చేనుని మాత్రం అసలుకే వదిలిపెట్టను. ఇక్కడ ఉన్నదంటే ఇంత పెద్ద చేను కేవలం మాకే ఉంది. సో పక్కన చుట్టుపక్కల కూడా మ్యాక్సిమం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. కానీ మాది దగ్గర దగ్గర 30 ఎకరాలు ఉంటుంది. ఇంకొకటి సింగపూర్లో ఉంటుంది. ఇవన్నీ మెయింటెనెన్స్ చేసుకోవాలి. అందరిదేమో మంచిగా చేనులు ఉంటాయి, కాకపోతే మా దాంట్లో రాయిలు బండలే ఉంటాయి. అయినా దాంట్లో మాకంటూ పంట తీయగలుగుతాం, అంత ఉంది టాలెంట్. మాకు చేను తప్పితే ఏ పని రాదా. చదువు అంటే బరాబర్ తెలుసుగా, ప్రతి ఒక్కరు చదువు ఎంత చదివితే అంతే. మేము జాబ్ కన్నా ఎక్కువ సంపాదించవచ్చు చేనులో. దాంట్లో అంత ప్రాపర్టీ పెడితే, పెట్టకపోతే లాసే. ఇగో ఇట్లా ఉందా మా పత్తి అనేది, లాస్ చేయదా ఎప్పుడు. ఇవన్నీ కొనగలుగుతాం, ఇంత ఇల్లు కట్టగలుగుతామంటే ఒక్క చేను వలనే అవుతుంది. ఎంత డబ్బు సంపాదించాలన్నా ఈ ఒక్క రైతే సంపాదిస్తాడు. ఇంకా పొలం, పొలం అంటే ఇక మేము అక్కడ ఒక రీసెంట్గా బావి తవ్వేసి దాంట్లో అయితే రింగులు కట్టేసినాం. దాంట్లో ఇక పొలం కొద్దిగా దో పొలాలు చేసుకొని దాంట్లో వ్యవసాయం చేసుడే. ఇంకొకటి ఇంటి పక్కనే ఉంటుంది పొలం. మాకైతే తినడానికైతే సరిపడుతుంది. ఇది ఇప్పుడు ఇక ఈ సంవత్సరం దొబ్బుదామంటున్నాయి పొలాలు. పొలాలు కూడా దొబ్బువాలి. ఒక ఎకరం దాకా దొబ్బితే మంచిగా అవుతుంది. మనకు ఒక ½ అవర్ ఉంటుంది. ఒక అర్ధ ఎకరమే ఉంటుంది దాంట్లో పొలం. అది మా ఇంటి వాళ్ళకి తినడానికి అవుతుంది. ఇట్లా ఉంటుందా చేను కథ. ఎంత మొత్తం చెమటలు కారుతున్నాయి. అదే హైదరాబాద్ ఉంటే ఒక చెమట కూడా కారదా. మాకు చెమట కారితేనే ఆనందం, తెలుసుగా. రైతులకి ప్రతి ఒక్కరికి చెమటనే ముఖ్యం. ఇదంతా తిరుగుదాం ఒకసారి. ఇదంతా ఎందుకు చెప్తానో తెలుసా? కేవలం దేవత కోసమే. ఇంకా నేను నా ఇల్లు కంప్లీట్ అయితే దేవతనే పట్టుకున్న అప్పటిలోపు అయితే వేడి చేసుకుంటూ ఉంటా. చూద్దాం, అన్ని తిరుగుదాం. కోన వేరు దాకా లాస్ట్ ఎక్కడ దాకా అక్కడ ఒక కుక్క కట్టి అయితే ఉంటుంది. కుక్కని చూద్దాం ఒకసారి. మా కుక్క ఉంటుంది కట్టి. ఎంత బాగా ఉందో వ్యూ మొత్తం. చేనైతే దీంట్లో గడ్డి మంది కొట్టి మళ్ళీ కందులు వేసిండ్రు. ఇప్పుడు మొలకలు వస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ గడ్డి అవుతుంది అని అవా. చాలా అలసిపోతారు తిరగాలంటేనే. కోతుల కోసం అయితే ఆ కుక్కని ఈడ కట్టేసిన చూడు. ఇగో ఈడ కట్టే ఉంటుందా, ఆడ అన్నం వేసి ఉంటుందా. ఈడ కోతులు అయితే ఎక్కువ, కోతులు కానీ పందులు కానీ. ఈ కుక్క ఉండడం వల్ల కోతులు రావు, అవి ఉరుతుందా. దానికోసం రా బయట నుంచి చూస్తే కానీ లోపల రావు. చేను లేకుంటే నాశనం చేసుకొని పోతాయి, పంట ఖరాబ్ అవుతాయి. చూసాను కా ఎప్పటికి ఉంటుందా. మాకు మేము లేకున్నా మాకు ఇది ఒక కుక్కనే ఆధారం. అందుకే దీన్ని మేము విశ్వాసంతో ఉంటాం. కుక్కని మాత్రం 3 పూటలు అన్నాం మేము తినకుండా. ఎందుకంటే మా పంటని కాపాడుతుంది కాబట్టి. చూసిందా ఎట్లా ఉన్నది. ఇక్కడ ఎవరు ఉంటారు లేకుంటే. కోతులు లేవే, లేకుంటే ఇన్ని ఉంటాయి చేను పక్కనే కోతులు. ఈ చెప్పులు వేసుకుని వస్తే మాత్రం చాలా ప్రాబ్లం. గీడ ఇంత మంచి చెప్పులు పని చేయవు, నార్మల్ చెప్పులు కావాలి. యుద్ధ లాస్ట్ గీ కోనకి గీడ ఉంది కనబడుతుంది.
ఇక్కడ లాస్ట్ అయితే ఉంటుంది. అక్కడ ఎక్కడెక్కడో పందిరి దాని కింద పోయావా గుట్ట ఎక్కి రావాలి. ఇక్కడైతే మధ్యనే ఇట్లా దారి ఉంటుంది. ఎందుకంటే అవతల చేనుల వాళ్ళకి పోవడానికి మేము ఇట్లా దారి ఉంచుతాం. ఈరోజు నాకు చుక్కలు చూపెడుతుందా చేను మాత్రం. ఫస్ట్ టైం వచ్చిన కాదు చూడడానికి. దీంట్లో అయితే డ్రామ్లో నీళ్ళు నింపుంది. దీంట్లో అన్నిట్లా నీళ్ళు, ఎందుకంటే ఇంత పైన అయితే నీళ్ళు మోసుకొని తీసుకురాలేము. దీంట్లో వర్షంలో చాలా పెద్ద వర్షంలో మేము వర్షంలోనే తడుచుకుంటూ వచ్చి దీంట్లో ఇట్లా గుంత చేసి గుంతల్లో నీళ్ళు అయితే నింపుతాం ఇట డ్రమ్ము. ఎందుకంటే ఇట్లా చేనులకి మందు కొట్టడానికి మనకి పనికి వస్తుంది. ఎందుకంటే అవతల నుంచి తీసుకురావాలంటే మనకు దానికి మళ్ళీ ట్రాక్టర్ కావాలి. ట్రాక్టర్లో వెనకాల దానిలో కట్ అయితే డ్రామ్లో నింపి మళ్ళీ పైన తీసుకురావాలి. చాలా కష్టమవుతుంది. ఇదైతే బెస్ట్. వర్షం వచ్చినప్పుడు అలా వచ్చి నింపితే పని అయిపోతుంది. అట్లా అంటే లేకుంటే పెద్ద తాడుపత్రి కట్టి తాడుపత్రిలో నీళ్ళు వర్షంలో వచ్చి నీళ్ళు నింపితే దాంట్లో ఉన్న నీళ్ళని డ్రమ్లో నింపుతాం. అది కూడా బెస్ట్ అన్నట్టు. ఎందుకంటే దానికనే ట్రాక్టర్ తోటి తీసుకురావాలంటే చాలా పెద్ద ఖర్చు అవుతుంది. దీంట్లో అయితే ఖర్చు ఏముండదు. చేనులో అయితే తిరిగి నేనే అలసిపోయిన ఇంత పెద్ద చేనుని. అటు శృంగాపూర్లో ఇంకా మంచిగా ఉందా. చిన్నప్పుడు మేము మొలక పెట్టేటప్పుడు రాలే, దున్నేటప్పుడు రాలే, ఈ సంవత్సరం అంతా రాలే. అందుకే ఫస్ట్ టైం వచ్చిన తిరుగుతున్నాయా. మార్నింగ్ ఏమో ఆసుపత్రి పోయి ఉండే. మా అమ్మకి షాపింగ్ చేసిన. మా నాన్న పాత ఫోన్ ఉండే, ఖరాబ్ అయి ఉండే, దాన్ని రిపేర్ చేసుకొని అయితే డిస్ప్లే వేసుకొని వచ్చేసిన. పాత ఫోన్ అయినా వాడుకుంటూ ఉంటాడు మా నాన్న. దానికోసమే ప్రతిదీ ఇక నేనుంటే నేను చూసుకుంటా. లేకుంటే తమ్ముడు కాలేజీలో ఉంటే తమ్ముడు ఆగమాగం కాలేజీలో, ఇటు చేను మధ్యలో, అటు కాలేజు. ఇక మెల్ల కాలేజీలో పోయి కూడా అని మంచిగా మొత్తం పిస ఉండే కటింగ్ చేయించి మంచి స్టైల్గా కాలేజీకి అయితే పంపించిన. అమ్మకి షాపింగ్ చేయించిన, నాన్నకి పాత ఫోన్ని రిపేర్ చేయించిన. ఇక మెల్లగా మళ్ళీ హైదరాబాద్కి వస్తా. నేను వచ్చి మళ్ళీ నెక్స్ట్ తిరిగి రావాలంటే నేను నా డ్రీమ్ కంప్లీట్ అయ్యి నా దేవతని సక్సెస్ చేసుకొని లవ్లో నా దేవతను అయితే ఇంటికి తీసుకొచ్చేది ఉంది. పక్కా తీసుకొస్తా. అప్పటికి నా హోమ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఉన్నోళ్ళు అయితే చూసుకుంటారు. ప్రతిదీ ఏమైనా అయితే నేను చెప్తే మా వాళ్ళు అది చేసుకుంటారు. లేకుంటే తమ్ముడు చేసుకుంటాడు. నాన్నయ్య ప్రతిదీ నాన్ననే చూసుకుంటాడు. అయినా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగుతాడు మా నాన్న. ఇట్లా ఉన్నదా చేను. మళ్ళీ అయితే పందిరిలో వచ్చిన. అలసిపోయిన చాలా తిరిగి. నాకు ప్రతిదీ హైదరాబాద్ వస్తే నాకు పర్మనెంట్ కాదు. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు మేము ఆనందపడుతున్నామంటే ఈ ఒక్క మేము చేసింది చేను వల్లనే. నావి ఇంకా మీకు మన యుద్ధంకి పోయేది కూడా చూపెడతా. మన యుద్ధంకి పోయేది ఇద్దరు ఉన్నారు. ఇప్పుడైతే వాటి కాడకు పోతా. ఇంటికి తీసుకుపోయేది ఉంది వాళ్ళని, యుద్ధం చేసే వాళ్ళని. సరే పోతా. కానీ చూసానుక ఇంత కష్టం ఉంటుందా చికెన్ చేయాలంటేనే. అయినా చేయక తప్పదు. పక్కా నెక్స్ట్ ఇయర్
దేవత మన ఊరికి అడుగు పెట్టాల్సిందే. ప్రతి ఒక్క ఎట్లయినా తీసుకెళ్తా నేను. ఇప్పుడు మన యుద్ధానికి పోయే వాటి దగ్గర పోదా. నీకు ఒకసారి యుద్ధం ఎవరో చూపెడతా. యుద్ధానికి పోయే ఆయుధాలు అంటే ఇవి 2 ఎద్దులు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది. ఎందుకు ఇట్లా చెప్తున్నా తెలుసా? యుద్ధానికి పోయే ఆయుధాలు అంటే మీకు చెప్తా వినండి. యుద్ధానికి పోయే ఆయుధాలు ఎందుకు తెలుసా? మనకు ఇవి 2 ఎద్దులు ఉన్నాయి కాబట్టి మేము ఇంత పెద్ద చేంజ్ చేయగలుగుతాం తెలుసా. నాకు ఒక ఎమోషనల్ది ఒక ఎద్దు ఉండే, రీసెంట్గానే పాము కాటేసిందేమో చనిపోయింది. అయితే ఇది కొన్నా. మా ఇంటి వాళ్ళకంటే విశ్వాసం అంటే కేవలం ఇవి 2 తెలుసా. మనం తినకున్నా ఇవికి మేపే బాధ్యత మాది. ఇంత పెద్ద చిన్నకి బ్రతికి పని చేయడానికంటే మనుషులు చేయరు, కానీ ఇవి మూగ జంతు చేస్తుంది. ఇప్పుడు ట్రాక్టర్ ఉన్నదనేసి ఎద్దులు కొనడానికి మానేసింది. కానీ అప్పట్లో కాలంలో ఇవే కదా ఎద్దులే. అందుకే వాటిని ఎప్పుడు మర్చిపోవద్దు. యుద్ధంకి నువ్వు దేన్నైనా తీసుకుపో, అవి పోవడానికి రెడీ. నువ్వు దున్నే కాడ కానీ, కచ్చలం కానీ, ఏమైనా పంట అయినప్పుడు కచ్చలం తోటి తీసుకుపోవడానికి కూడా అన్నిటికీ. అందుకే అవి యుద్ధానికి కూడా రెడీ. అందుకే వాటిని యుద్ధం. చూసిందిగా. బాయ్. నెక్స్ట్ వీడియోలో వస్తా. ఇట్లా ఉంటుందా మా పరిస్థితి వ్యవసాయం అనేది. అందుకే మీకు అందరికీ చెప్పిన. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో తీసి